ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మన నేషనల్ అండ్ తెలుగు మీడియాలో మొత్తం ట్రంప్ పదవీ కాలంలో అమెరికా భారత్ల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనే టాపిక్ పై ఎక్కువ స్టోరీస్ పబ్లిష్ చేస్తుండ్రు. అఫ్ కోర్స్ ఈ ముచ్చట నిన్న మొన్నటితో కాదు. ఏ రోజైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిండో, డొనాల్డ్ ట్రంపే అమెరికాకు తర్వాతి ప్రెసిడెంట్ అని కన్ఫర్మ్ అయ్యిందో అప్పటి నుంచే ఈ వార్తలు మొదలైనాయి. యాక్చువల్లీ కొంచెం హీట్ పెంచేందుకు ట్రంప్ తన మొదటి 100 రోజుల పరిపాలనలో ఏమేం చేద్దామని చెప్పిండో అప్పటి నుంచి ఇన్నాళ్ళు అమెరికాపై ఆధారపడి బ్రతుకుతున్న అనేక దేశాలకు గుబులు మొదలైంది. సో అలాంటి ఏమైనా ఎఫెక్ట్స్ మన భారత్ పై కూడా పడుతుందా? కొంపతీసి H1B వీసాలో ఏదైనా కిరికిరి పెట్టి మన భారతీయులను ఇబ్బంది పెడతాడా? లేకుంటే భారత్ పై కూడా డామినెన్స్ చేయడానికి ట్రంప్ మరేమైనా నిర్ణయాలు తీసుకుంటాడా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ట్రంప్ చేసిన స్పీచెస్ అండ్ స్టేట్మెంట్స్ ను గమనిస్తే భారత్ ను గెలికే ఉద్దేశం ట్రంప్ కు లేనట్టుంది. భారతీయులు చాలా హార్డ్ వర్కర్స్ అండ్ టాలెంటెడ్ స్కిల్డ్ పర్సన్స్. వాళ్ళపై నేను ఎటువంటి నిబంధనలు పెట్టను అంటూ H1B వీసాపై ట్రంప్ క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే ఇల్లీగల్ గా మైగ్రేట్ అయిన వాళ్ళను మాత్రం విడిచిపెట్టానని ట్రంప్ చెప్పాడు. అఫ్ కోర్స్ ఏ దేశమైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను ఎలా వదిలిపెడుతుంది? మన భారత్ కూడా భారత్ నుంచి ఇల్లీగల్ గా అమెరికాకు మైగ్రేట్ అయిన 18,000 భారతీయులను ఐడెంటిఫై చేసి తిరిగి రప్పించే విధంగా అమెరికాకు సహకరిస్తుందని మన భారతదేశ ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తుంది. ఇక సాంకేతిక, వాణిజ్య, రక్షణ విషయాలకు వస్తే భారత్ కు అమెరికా అవసరం కంటే అమెరికాకు భారత్ అవసరమే ఎక్కువ ఉంది. ఎందుకనుకుంటున్నారా? భారత్ కు అమెరికా నుంచి మహా అయితే ఇన్వెస్ట్మెంట్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్స్ ఇంక్రీజ్ చేయాలని భారత్ చూస్తుంది. ఒకవేళ బైడెన్ లాగా ట్రంప్ కూడా భారత్ తో అంటి ముట్టనట్టుగా ఉంటే భారత్ అమెరికాను సైడ్ చేసి రష్యాకే ఫుల్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. కానీ అమెరికాకు మాత్రం ఒక విషయంలో మాత్రం భారత్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అదేనండి చైనాను కట్టడి చేయడం. సౌత్ ఏషియా రీజియన్ లో చైనాను కంట్రోల్ చేయగల సామర్థ్యం ఉన్న దేశం యొక్క సపోర్ట్ అమెరికాకు ఇప్పుడు చాలా అవసరం. మరి చైనాను ఢీకొట్టగల దేశం భారత్ తప్ప ఇంకేముంది? భారత్ మాత్రమే సౌత్ ఏషియా రీజియన్ లో చైనాను కంట్రోల్ చేయగలదు. ఆల్రెడీ చైనాను భారత్ అదుపులో పెడుతుంది కూడా. అందుకే సెకండ్ టర్మ్ లో ట్రంప్ భారత్ కి మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అవును, ప్రమాణ స్వీకారం ముగిశాక ట్రంప్ ఫస్ట్ అనేక విషయాల్లో డీల్స్ చేసుకుంది మన భారత్ తోనే. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ పోయింది కదా. అక్కడ మన జయశంకర్ ఫుల్ క్లారిటీతో ఫ్యూచర్ లో భారత్ అమెరికాల సంబంధాల గురించి మాట్లాడారు. అలాగే భారత్ అమెరికాల మధ్య సంబంధం చాలా పాజిటివ్ గా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు.